నిజ స్నేహితుడి స్వరం అనే ఈ ధారావాహికకు స్వాగతం, సుస్వాగతం. ప్రతి పదంలో ప్రేమ, ప్రతి వాక్యములో నమ్మకం. ఇది ఓ విడువని స్నేహితుడి స్వరం. ఎపిసోడ్ నంబర్ 196. అంశము దేవుని సమయం. ప్రియ స్నేహిత, మన జీవితంలో కొన్ని సందర్భాల్లో దేవుడు ఎందుకు ఆలస్యం చేస్తున్నాడు అని అనిపిస్తుంది. ప్రార్థిస్తున్నాం, ఎదురు చూస్తున్నాం, కానీ సమాధానం రావడం లేదని బాధపడతాం. కానీ వాక్యం మనకు చెబుతుంది, దేవుని సమయం ఎప్పుడూ పరిపూర్ణమైనదే. లాజరు చనిపోయిన తర్వాత యేసయ్య వచ్చాడు. 3 రోజుల తర్వాత వచ్చాడు. అది అందరికీ చాలా ఆలస్యం అనిపించింది. కానీ అదే సమయంలో దేవుని మహిమ ప్రత్యక్షమయ్యింది. ఈరోజు నీ జీవితంలో కూడా కొన్ని విషయాలు ఆలస్యమవుతున్నాయేమో. ఉద్యోగం కావచ్చు, వ్యాపారం కావచ్చు, ఆరోగ్యం కావచ్చు, వివాహం కావచ్చు, నీ పరిచర్యలో ఎదుగుదల కూడా కావచ్చు. కానీ గుర్తుంచుకో, దేవుడు నిన్ను మరిచిపోలేదు. మనం త్వరపడతాం, కానీ దేవుడు సరైన సమయాన్ని చూస్తాడు. ఎందుకంటే ఆయన ఇచ్చేది కేవలం ఆశీర్వాదం మాత్రమే కాదు, దానిని మోయగల స్థితిని కూడా మనలో తయారు చేస్తాడు. కాబట్టి నిరాశపడకు, ప్రార్థన ఆపకు, నమ్మకం కోల్పోకు. గలతీలకు 6:9 ఇలా చెప్తుంది కదా, మేలు చేయుటయందు విసుకకయుందుము, అలయక మేలు చేతుమేమి, తగిన కాలమందు పంట కోతుము అని. అవును ప్రియ స్నేహిత, దేవుని సమయం వస్తుంది. ఆ సమయం వచ్చినప్పుడు నీ కన్నీళ్లు సాక్ష్యాలుగా మారతాయి. ఆమెన్. చిన్న ప్రార్థన చేద్దామా? మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ ప్రభువా, నీ ఘనమైన పాదములకు వందనములు, స్తుతులు, స్తోత్రములు. ఎవరైతే ఈ యొక్క వాక్యం వింటున్న వారిలో దేవుడు ఎప్పుడు మేలు చేస్తాడు అని విసికి ఆశను కోల్పోయి బాధలో, నిరాశలో ఉన్నారో, ఇప్పుడే వారికి ధైర్యాన్ని ఇవ్వండి. దేవుడు, నా దేవుడు తగిన సమయమందు తప్పక లేవనెత్తుతాడని, ఆస్వాదిస్తాడని ధైర్యాన్ని వాళ్ళలో నింపండి. నీ కృపని బిడ్డలపై విస్తరింపచేసి తగిన సమయమందు బిడ్డలకి నీ ఆశీర్వాదం అనుగ్రహించి లేవనెత్తుమని యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థించి అడిగి నీ మనవలన్నీ పొందుకుని ఉన్నాము పరమ తండ్రి. ఆమెన్. ఇట్లు మీ ఆత్మీయ స్నేహితుడు డేవిడ్ రాజు కొమ్మరకొండ. ప్రార్థనావసరతల కోసం ఫోన్ నంబర్ 9490891936. May God bless you.